ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. నీతిని అనుసరించు వార్లారా, నా మాట వినుడి, నా బోధను హృదయంలో ఉంచుకున్న వార్లారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడుకుడి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి, నా బోధను హృదయంలో ఉంచుకున్న జనులారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడుకుడి అంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీతిని అనుసరించి జీవిస్తున్న బిడ్డవైతే, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నడుచుకున్న బిడ్డవైతే, మనుషులు పెట్టే నిందలకు, భయాలకు, దూషణలకు నువ్వు భయపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, దేవుని బిడ్డగా నీ మీద అన్ని జనులు చేస్తున్నటువంటి ఆ యొక్క దూషణలు కానీ, ఆ నిందలు కానీ అవేవి నిలవు, అవేవి నీకేమి చేయలేవు. ఎన్ని వారు నిందించినా, ఎన్ని వారు దూషించినా అవి నీకు తగలవు. ప్రభువు యొక్క కృప నిన్ను కావరించి ఉంటుంది కాబట్టి, నీకు ఆయన కాపుదల భద్రత ఉంచుతాడు కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రియ నా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో నీతిని అనుసరించి జీవిస్తున్నావా లేదా, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నడుచుకుంటున్నావా లేదా అని రెండు విషయాలు కానీ జాగ్రత్త చేసుకోగలిగితే, ఇక దేనికి నువ్వు భయపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఎవరేమనుకొని, ఎవరెన్ని మాట్లాడని, ఎవరు దూషించని, నిందించని, అవమానించని, అవన్నీ దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అవన్నీ దేవుడు నీకు మేలుగా మార్చేస్తాడు. అన్ని విధాలుగా ఆయన కృపలో, ఆయన సన్నిధిలో, ఆయన కొరకు జీవించే విధంగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవునికి సహాయం చేయబోతా ఉన్నాడు. కాబట్టి దేని గురించి నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు. దేవుని సహాయం నీకు దొరుకుతుంది, దేవుని మేలు నీకు వస్తుంది. నీలో ఉన్న దిగులుని, భయాన్ని తీసేసుకో, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. నువ్వు ఆయన బిడ్డగా, ఆయన అనుసరించేటువంటి కుమారుడుగా, కుమార్తెగా నీ పట్ల దేవుడు ఖచ్చితంగా బలమైన కార్యాలు చేస్తాడు. ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు సాగు. ప్రభు కార్యాలు త్వరలో నీ జీవితంలో జరగటం నువ్వు కనులారా చూడబోతున్నావు, చెవులారా వినబోతున్నావు, నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని కార్యాలు నిశ్చయంగా దేవుడు అన్ని విధాలుగా నీకు సమకూర్చి, సహాయం చేసి, అనుగ్రహించి, వర్ధల చేసి నిన్ను తృప్తిపరచబోతా ఉన్నాడు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడివి, అద్భుతమైన దేవుడివి, ఆశ్చర్యమైన దేవుడివి. నిశ్చయంగా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు కనుక నీ ప్రజలకు నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు ఆశీర్వదించి, దీవించి, వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యాలు, నీ మేళ్ళు, నీ దీవెనలు, నీ సంతోషాలు ప్రతి కుటుంబం మీదను, ప్రతి బిడ్డ మీదను మీరు అనుగ్రహించమని, ఆస్వాదించి, కాపాడి, వర్ధల చేయమని, నీ బలమైన కృప చేత, సహాయం చేత ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న వీళ్ళందరినీ తృప్తిపరిచి, సంతోషపరచమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.